అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. కోపంతో బ్రహ్మదేవుడి 5వ తల నరికిన పరమశివుడు, పితృదేవతలకు మోక్షమిచ్చే ఆలయం. శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు బ్రహ్మ పంచముఖుడు 4 ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు. కానీ ఆయన ఊర్ధ్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది. అది గ్రహించిన పరమశివునికి ఆగ్రహం వచ్చింది. బ్రహ్మకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగి పడిపోయింది. కానీ అది కింద పడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది. ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు. క్రమక్రమంగా ఎండి చివరికి అది ఒక కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యా పాతకంగా పరిణమించి ఆ పాపం అంతటి మహాదేవుడికే అంటింది. జగత్ప్రభువు అంతటి తపస్సాలికే ఆ పాప ఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటో సూచించమని పరమశివుడు వారందరినీ అడిగాడట. దేవాదిదేవ, నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి, శాసించగలిగిన వాడివి. అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మా మేధస్సు పరిమితికి తోచింది చెబుతున్నాం. ఈ కపాలాన్ని భిక్షాపత్రంగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నీ పాపం చెప్పుకుని భిక్షం అడుగుతూ వెళ్ళు. కొంతకాలానికి ఆ కపాలం రాలిపోవచ్చు అని చెప్పారు దేవతలు. పరమశివుడికి ఇది ఉచితమే అనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరుకున్నాడట శివుడు. హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నాడు. అందుకు సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి వద్దకు వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగారట. నారాయణుడు అంతటి వాడే అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు? పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని చేశాడట శివుడు. అప్పటి నుండే శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడట. ఆ తరువాత శివుడు ఆయన దగ్గరికే భిక్షకు బయలుదేరాడట. ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. పరమశివుడే నా దగ్గరికి భిక్షకు వస్తున్నాడు. వాస్తవానికి ఇది ఆయన ఇల్లే కదా. తన ఇంటికి ఆయనే భిక్షకు వస్తున్నాడంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్విదితం చేయాలి. ఇది వాస్తవానికి శివక్షేత్రం. ఇందులో నేను ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడే వస్తున్నాడు. చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అది పరమ పవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికి తోడు విష్ణు శక్తి, శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే, ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శిలామయ శివలింగ రూపంగా మారిపోయిందట. అప్పటి నుండే బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మ కపాలం మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకాలకి
పంపించుకునే వారికి అది రాజమార్గం అయ్యింది. బ్రహ్మ కపాలం బదరీనాథ్లో ఉంది. బదరీనాథ్లోని ఆలయం అలకనంద అనే నది ఒడ్డునే ఉంది. ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే పొడవుగా ఉన్న మెట్ల మీదుగా నడుచుకుంటూ సుమారు 50 గజాలు వెళితే అక్కడ నది ఒడ్డు పైన సుమారు 10 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల మందం ఉన్న ఒక పెద్ద బండ ఉంది. అదే మనం చెప్పుకునే బ్రహ్మ కపాలం. ఆ బ్రహ్మ కపాలం దగ్గరే పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ప్రజల విశ్వాసం, నమ్మకం. అక్కడే ఒక రేకుల షెడ్డు కూడా ఉందట. పితృకర్మ చేయదలుచుకునే వారికి అక్కడ ఉండే పురోహితులు అక్కడ కూర్చోబెట్టి వారికి ఆ కార్యక్రమం అంతా చేయించి వారి దగ్గర నుంచి సుమారు 300 రూపాయలు మాత్రమే తీసుకుంటారట. విన్నారు కదండి, శివుడు ఎందుకు కోపంతో బ్రహ్మ 5వ తలను నరికేయాల్సి వచ్చిందో, దానికి వెనుక ఉండేటువంటి రహస్యం ఏమిటో, బదరీనాథ్గా ఎందుకు పిలువబడ్డారో, ఆ నారాయణుడికి శివుడు ఆ స్థలాన్ని ఎందుకు ఇచ్చాడో అన్నీ మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.